పుత్తూరు ప్రజలకు, నగరి నియోజకవర్గానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అవ్వకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మీ ఎమ్మెల్యే ఎవరు? 5 సంవత్సరాల క్రితం ఓటేసి గెలిపించారు. ఎవరు మీ ఎమ్మెల్యే? జబర్దస్త్ రోజా. ఎలా ఉంది రోజమ్మ కథ? ఎప్పుడైనా పలుకుతున్నారా? ఇలాగే ఎలా ఉందన్నా రోజమ్మ కథ అంటే, మాకు ఒకరు కాదు తల్లి, ఒక మంత్రి కాదు, 4 మంత్రులు అన్నారు. 4 మంత్రులంట. రోజమ్మంట, రోజమ్మ భర్తట, రోజమ్మకి 2 అన్నలట, అందరూ 4 చలామణి చేస్తారట. జబర్దస్త్గా దోచుకుంటున్నారని చెప్పారు. నిజమేనా? నిజమేనా? మీరే చెప్పాలి, మీకే తెలియాలి. ఏ కొండను వదిలట్లేదంట, ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నారట. అన్నిట్లోనూ ఆఖరికి భూకబ్జా ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది? నమ్మి అధికారం ఇస్తే ఏం చేస్తున్నారు? మీరు అధికారం ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. మీకోసం ఏమైనా చేశారా? ఈ నగరి నియోజకవర్గం ఏదైనా బాగుపడిందా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని మాటలు చెప్పారు? గాలేరు నగరి పూర్తి చేస్తారని చెప్పలేదా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు. పూర్తయిందా? ఇప్పటి వరకు కాలేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోతే 90% పనులు ఆయనే పూర్తి చేస్తే, ఆ మిగిలిన 10% పనులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకెన్ని మాటలు చెప్పారు? షుగర్ ఫ్యాక్టరీలు అన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, పవర్ లూమ్ల కోసం 500 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఎన్ని మాటలు చెప్పారు? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఏమన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఎందుకు ఇచ్చినట్టు అధికారం వీళ్ళకి? మరి రోజమ్మ మీ హక్కుల కోసం, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఒక్కసారైనా మీ మధ్యకు వచ్చి పోరాటాలు చేశారా? ఒక్కసారైనా నిలదీశారా? మాకు ఎందుకు చేయడం లేదు అని అసెంబ్లీలో మాట్లాడారా? మరి ఎందుకు ఇచ్చినట్టు మీకు అధికారం? ఎందుకు ఓట్లేసినట్టు రోజమ్మకి? ఈసారి అయితే ఓడిపోతుందంట డెఫినెట్గా. వస్తారు వైసీపీ నాయకులు, డబ్బులు తీసుకొని వస్తారు. టీడీపీ నాయకులు కూడా డబ్బులు తీసుకొని వస్తారు. అవునా? ఎంతట్టున్నారు ఓటుకి? 5 వెరీ గుడ్. ఎంత ఇస్తే అంత తీసుకోండి, దంచి వసూలు చేయండి. మీ డబ్బులే. మీరు అధికారం ఇస్తే మీకు సేవట చేయడం పోయి ఇసుక మాఫియా, ఈ దందాలు ఇలాంటివి చేసి సంపాదించుకున్న డబ్బులే, మీ డబ్బులే. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండి. ఎందుకంటే ఓటు వేస్తే అది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా అఫెక్ట్ చేస్తుంది. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. 5 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మీరందరూ ఓట్లేస్తే అప్పుడు చంద్రబాబు గెలిచారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఒక్కరైనా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అని తెలిసి కూడా ఒక్కరైనా పోరాటం చేశారా అధికారంలో ముఖ్యమంత్రులుగా ఉండి? మొదట చంద్రబాబు గారు ఏం చెప్పారు? చంద్రబాబు గారు మాకు 10 ఏళ్ళు సరిపోదు, మోడీ గారు 10 ఏళ్ళు ఇస్తామంటే మాకు 10 ఏళ్ళు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నారు. వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్నాక వాళ్ళ మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. ఆఖరికి చూస్తే ఏమైంది? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా మళ్ళీ ప్రత్యేక హోదా ఊసు తీశాడా చంద్రబాబు గారు? ఊసరు వల్లిలా మారారు. అసలు ప్రత్యేక హోదా అవసరమే లేదన్నట్టుగా మారిపోయాడు చంద్రబాబు గారు.
అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారిని తిట్టిపోశారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు కొట్లాడడం లేదని గారు. జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశారు. మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచుతాము, ప్రత్యేక హోదా తీసుకొస్తామని వాగ్దానాలు చేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి అని చంద్రబాబు గారిని కూడా రమ్మన్నారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారైనా ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా? ఒక్క నిజమైన ఉద్యమమైనా? అసలు ప్రత్యేక హోదా మనకు ఎంత ముఖ్యం, మన బిడ్డలకు ఎంత ముఖ్యం. ప్రత్యేక హోదా మనకు వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పరిశ్రమలు వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కొత్త పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది. పక్కన కర్ణాటక కాదు, చెన్నై కాదు, తెలంగాణలో కాదు, ఇలాంటి ఎన్నో దాటుకుంటూ వెళ్ళిపోయేది ఆంధ్రప్రదేశ్. కానీ వచ్చిందా ప్రత్యేక హోదా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకోవడం లేదు, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఎందుకంటే బీజేపీతో వాళ్ళకు దోస్తీ ముఖ్యం కాబట్టి. ఆ దోస్తీ కోసమని ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. చంద్రబాబు గారికి బహిరంగ పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో ఒక రహస్య పొత్తు ఉంది. ఎవరికి కంటికి కనిపించదు. కానీ గత 5 సంవత్సరాలుగా అదే మోడీకి ప్రతి బిల్లులోనూ సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదాని, అంబానీ ఎవరికి ఏ సహాయం కావాలంటే, ఏ బీజేపీ నాయకుడు ఏ పదవి కావాలన్నా, ఏ ప్రాజెక్టు కావాలన్నా యథేచ్ఛగా ఇచ్చుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారు? వీళ్ళు బీజేపీకి బానిసలుగా మారడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో లేదు మన రాష్ట్రంలో. ఒక్క ఎమ్మెల్యే గెలుచుకోలేదు బీజేపీ పార్టీ, ఒక ఎంపీ గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. అయినా బీజేపీ పార్టీనే మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఏమి జరుగుతుంది మన రాష్ట్రంలో? ఇలా ప్రతిపక్షము, పాలకపక్షము మన ఆశల గురించి, మన బిడ్డల భవిష్యత్తు గురించి, మనకు కావాల్సిన ప్రత్యేక హోదా గురించి, మనకు కావాల్సిన రాజధాని గురించి పట్టించుకోకపోతే ఇక ప్రజలు ఏం కావాలి? 10 ఏళ్ళు అయిపోయింది అన్న, ఆలోచన చేయండి. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో ఈ ప్రతిపక్ష నాయకుడు, ఈ పాలకపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కదా. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి? చిన్నపిల్లలైతే, స్కూల్కి పోయే వాళ్ళైతే ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్నట్టుగా చూస్తున్నారు. అసలు 10 సంవత్సరాలుగా అసలు ప్రత్యేక హోదా మాకు అవసరమే లేదు, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమైన బిడ్డలకు. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి. ఇప్పటికీ 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ప్రత్యేక హోదా వస్తే. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాహుల్ గాంధీ గారు మాత్రమే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, అధికారం లేకొస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కోసం పెడతాము, అది కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.